గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంను ధ్యానించుకుందాము. ఏంటది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత చక్కని వచనం ఇది. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అంటాడు. అంటే ఇప్పటిదాకా అతనే బతికాడనమాట, కానీ ఇక్కడ నుంచి జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే మనం అప్పుడప్పుడు ఆట ఏమైనా గేమ్స్ ఆడుతూ ఉంటే మధ్యలో అంటాము, అబ్బా నేను ఇంకా అలసిపోయా, నేను ఇంకా ఆడను, నా బదులు మా ఫ్రెండ్ ఆడుతుంది అని చెప్తూ ఉంటాము అప్పుడప్పుడు, చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కదా. అయితే అదేంటి, మనకి భరోసా అనమాట. మనకు ఒక లెగ్ బై లాగా. క్రికెట్లో కూడా ఎప్పుడైనా మనకి కాలు నొప్పి అయినా ఏదైనా అయితే మనకి మన ఆ ప్లేయర్ బదులు ఒక లెగ్ బైని ఎంటర్ చేస్తారు కదా. అలాగే ఇంకను జీవించువాడను నేను కాదు, జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని గల్తీలకు రాసిన పత్రికల్లో అపోస్తులుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అతడు మొత్తం ఇంకా అతను జీవించింది అంటే అతను చేసిన క్రియలు అవన్నీ ఇంకా చాలు, మొత్తం ఇంకా నా బదులు యేసుక్రీస్తే జీవిస్తాడు అని అతడు ఖండితంగా చెప్తూ ఉన్నాడంట. అది నాట్ అన్ ఈజీ థింగ్. నా బదులు ఇంకొకడు ఆడతాడు అని చెప్పడం అంటే ఎట్లా? వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ హీ విల్ డెఫినెట్లీ మేక్ అస్ అ విన్నర్. ఏనా తబిచం అప్పుడే మనం భరోసాగా కాన్ఫిడెంట్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్నమాట. అలాగే ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంటే జీవించడం అంటే మాటలైనా చేతలైనా క్రియలైనా ఏది పనైనా క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఖండితంగా చెప్పేస్తున్నాడు. అంటే ఇంకా నేను ఏం మాట్లాడేది ఏం లేదు. ఒకేసారి పెళ్ళైన తర్వాత భార్య ఏం మాట్లాడదు, మొత్తం భర్తే మాట్లాడేస్తూ ఉంటాడు. ఈమె ఏంటి, నువ్వు ఇట్లా చేయి, ఆమె ఇట్లా, నీ కూతురు ఇట్లా చేస్తాడు, నీ కొడుకు ఇట్లా చేస్తాడు అని ఇట్లా కమాండ్ చేసేస్తే మొత్తం మన బదులు కూడా క్రీస్తులాగా మన హస్బెండే అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాడు. అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ కమాండింగ్ అనమాట. సో వీ కెన్ గివ్ ఫుల్ ఛాన్సెస్ టు క్రైస్ట్ టు లివ్ అండ్ ప్లే ఆర్ రోల్ ఇన్ లైవ్స్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ అస్. అట్లా అనమాట. ఎంత చక్కని సిచ్యుయేషన్ వచ్చింది, అది అతను ప్రకటిస్తూ ఉన్నాడనమాట. అపోస్తులుడైన పౌలు గల్తీల సంఘంలకు పత్రికలు రాస్తున్నప్పుడు, ఉత్తరాలు రాస్తున్నప్పుడు అతని యొక్క లెటర్స్లో అతను చెప్తా ఉన్నాడు, నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. అటువంటి చక్కని గొప్ప సిచ్యుయేషన్ మనకు కూడా వస్తే మనం కూడా చెప్పగలిగి ఉండాలి. ఏమని? క్రీస్తే నా యందు జీవించుచున్నది నేను కాదు అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ దేవుడి మీద మనకి ఉండాలి. దేవుని మీద భరోసా వేయడం అంటారా, అదే ఆ సిచ్యుయేషన్ని ఇతను స్టేట్మెంట్లో చెప్తా ఉన్నాడు అనమాట. ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అలాగూ మనం దేవుని మీద మన యొక్క మొత్తం జీవితంలో అప్పగిచ్చేసి సంతోషంగా జీవించుటకు క్రీస్తే మన యందు జీవించున్నాడని డిక్లేర్ చేయగలిగే తెలివి, జ్ఞానము, సందర్భము దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును.